దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఉప్పుడు బియ్యం తినేది అంటే ఫార్ బాయిల్డ్ రైస్ తమిళనాడు కేరళ ఎక్కువ తినేది అప్పుడు వాళ్ళని మన దగ్గర నుంచి పోతుంది కానీ కేరళ తమిళనాడు కూడా రైస్ ఉత్పత్తి చేస్తారు వడ్లు పండిస్తున్నారు వాళ్ళకే సరిపడే బియ్యం ఉన్నాయి రెండవది రా రైస్ తినేదానికి వాళ్ళు అలవాటు పడుతున్నారు ఫార్ బాయిల్డ్ కాదు కాబట్టి కేంద్రం ఒక 2 సంవత్సరాలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు అయ్యా ముందు మీరు ఫార్ బాయిల్డ్ రైస్ మీరు ఇవ్వద్దు రా రైస్ మాత్రమే ఇవ్వాలి మీరు ఆ వరి వంగడాలు ఏందో ఆ రైస్ మిల్ టెక్నాలజీ ఏందో ఆ పద్ధతి ఏందో ఒకటి చూసుకోమని చెప్తే 2 సంవత్సరాలుగా ప్రత్యుత్తరాలు నడుస్తూ ఉన్నాయి కుంభకర్ణులాగా నిద్రపోయినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మేల్కొని రైస్ మిల్ క్లస్టర్ రాలే టెక్నాలజీ అప్డేట్ కాలే ఆ వరి వంగడాల మీద అవగాహన కల్పించలే ఇవాళ చక్కగా రైతుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు కేంద్రం మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు మంచిది కాదు ఇవాళ ఇన్ని వడ్లను మిల్లింగ్ చేసే కెపాసిటీ కూడా ఈ రైస్ మిల్లు లేదు అసలు ఇన్ని వడ్లు కొనడానికి బ్యాంకులు ఏదైతే గ్యారంటీ ఇవ్వనో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నమ్ముతలేదు బ్యాంకులు కూడా ఇన్ని రకాల కష్టాలు పెట్టుకొని ఇన్ని రకాల బాధలు పెట్టుకొని దాని నుంచి అది సమాధానం చెప్పలేక తాను బాధ్యునని చెప్పి అంగీకరించలేక ఇతరుల మీద పెట్టే ప్రయత్నం చేస్తుంది మంచిది కాదు ఇప్పటికైనా నువ్వు ఎన్నిసార్లు మాట మార్చినావు ఓసారి పత్తి పండించమని చెప్తాడు ఓసారి మక్కలే పండించమని చెప్తాడు ఓసారి మెట్ట పంటలే అని చెప్తాడు ఓసారి సన్నవడ్లు పండించమని చెప్తాడు ఓసారి దొడ్డు వడ్లు పండించమని చెప్తాడు ఒక్క మాట మీద కూడా నిలకడ లేకుండా తాను అవగాహన లేక తాను కన్ఫ్యూజన్లో ఉండి రైతాంగాన్ని ఉసురు పోసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఇంకా ఇప్పటికైనా బేజాలకు పోకుండా కొన్ని రాష్ట్రాలలో ఈ రా రైస్ కనుక మిల్లింగ్ చేయిస్తే ఎండాకాలం పంటలో కొంత నూకలు ఎక్కువైతున్నాయని చెప్పి తక్కువ ఉందో నిజముందో అవసరం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకొని కొంత కంపెన్సేట్ చేసే ప్రయత్నం చేస్తే ఈ సమస్య పరిష్కారమే ఆస్కారం ఉందని రైస్ మిల్లు అంటూ ఉన్నారు ఇవాళ ఒక్క మాటలో నువ్వు చెప్తున్నావు వడ్లు పండించద్దని దాని మీద లక్షల మంది అమాయకులు బతుకుతారు వాళ్ళ బతికేంది వాళ్ళ మీద లక్షల మంది మహిళా సంఘాలు బతుకుతాయి వాళ్ళ సంగతి ఏంది ట్రాన్స్పోర్టు వాళ్ళ సంగతి ఏంది రైస్ మిల్లులు వాళ్ళ సంగతి ఏంది వాటిలో ఒక మాటతోటి ముఖ్యమంత్రి స్థానం ఉన్నగా అని చెప్పి ఏం ఆలోచించకుండా ఎవరిని కన్సల్ట్ చేయకుండా నీకు నువ్వుగా ఇట్లా పెట్టే పద్ధతి మంచిది కాదు